నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, అరవింద్ నాయకత్వం. ఈరోజు భారతదేశ చరిత్రలో మున్నెన్నడు కనివిని రీతిలో దాదాపు 60-70 సంవత్సరాల రైతుల కళ సాకారం అయినటువంటి దినం ఇది. ఈ దినము మన చరిత్రలో బయలురాయి వేసే దినం. దీనికంతా కూడా గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో 2 సార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై మొదటి ఎన్నికలలో రైతు బోర్డు పసుపు బోర్డు తేనట్లయితే తప్పకుండా రాజీనామా చేస్తానని చెప్పిండు. 2వ ఎన్నికల వరకు పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది. ఆ ఎన్నికలు వచ్చిన తర్వాత కొంతమంది ఆ బోర్డు వచ్చింది కానీ అది ఎక్కడో ఉంటుందన్నారు. దాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేయించినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారిది. దాని అంతా కూడా మీ అందరి ఆశీర్వాద ఫలమే నరేంద్ర మోడీ గారికి. ఏది ఏమైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుట్లో తనకు తానే సాటైనటువంటి మాటలు నిరూపించుకున్నాడు. కాబట్టి రైతులందరం కూడా నరేంద్ర మోడీ గారికి కానీ ఇటు మోడీ గారికి కానీ అదేవిధంగా మన అరవింద్ గారి అన్నకు ఎంపీ గారికి కానీ రుణపడినామని చెప్పక తప్పదు. పసుపు ధరనే కాదు, పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాదు, ఏకంగా నిజామాబాద్ కార్యాలయంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత అరవింద్ అన్న గారిది. కాబట్టి మనమందరం కూడా అరవింద్ అన్న గారికి రుణపడి ఉంటామని చెప్పి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మనమందరం ప్రయత్నం చేయాలని చెప్పి రైతాంగం అంతా కూడా పసుపును పండించి మన యొక్క కళలు సహకారం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి.